Hi viewers, welcome to another series of physical and physics and chemistry or physical sciences. ఇంతకుముందు మనం అన్నట్టే చాలామంది వ్యూవర్స్ కోరుతున్నట్టు భౌతిక రసాయన శాస్త్రాల బిట్స్ మీద మనం అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా రేపొద్దున మీకు ఎగ్జామ్లో ఈజీగా ఉండాలన్న ఆలోచనతోటి ఈ ప్రయత్నం. సో మరి మనం ఒకసారి అంటే మనం అనొచ్చు సార్ మనం ఒకసారి చదివితే అయిపోతుందంటే ఒకసారి టెక్స్ట్ చదువుతాం కానీ బిట్ వైజ్గా ఒకసారి అనలైజ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మనకు రేపు పొద్దున ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు సెషన్లో చెప్పుకున్నాం. ఫిజికల్ సైన్సెస్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటాయి. అందులో ఫిజిక్స్ 10, సైన్స్ 10, కెమిస్ట్రీ 10, ఫిజిక్స్ 5, కెమిస్ట్రీ 5 ఉంటాయి. రైట్, కమింగ్ టు ది సెషన్. సాధారణంగా కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దేనినైనా ఏమంటాం? ద వన్ విచ్ ఆక్యుపైస్ ప్లేస్ ఈజ్ కాల్డ్ పదార్థం లేదా మెటీరియల్. పదార్థం యొక్క 3 విభిన్న స్థితులు ఏంటి? ఘన, ద్రవ, వాయు స్థితులు. సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. ఘన, ద్రవ, వాయు స్థితిలో ఉండే పదార్థం ఏది? నీరు. వాట్ ఈస్ ద మెటీరియల్ విచ్ ఈస్ ఇన్ 3 states? సాలిడ్, లిక్విడ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్. దట్ ఈస్ వాటర్, నీరు. ద్రవాలు ఒక పాత్ర నుండి మరొక పాత్రకు సులభంగా ప్రవహిస్తాయి కాబట్టి వీటిని ఏమంటాము? ప్రవాహులు అంటే ఫ్లోటర్స్. నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉండి కానీ నిర్దిష్ట ఘన పరిమాణాన్ని కలిగి ఉండేవి ఇవి. నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉండి నిర్దిష్ట ఘన పరిమాణాన్ని కలిగి ఉండే వాటిని ద్రవాలు అంటాము. రైట్. సిఎన్జి అనగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, సంపీడిత సహజ వాయువు. ద్రవ ఘన పదార్థాలు పోల్చినప్పుడు వాయు పదార్థాలు అధిక సంపీడత కలిగి ఉంటాయి. దే హ్యావ్ మోర్ కంప్రెషన్. ఇళ్లలో వంట అవసరాలను ఉపయోగించే గ్యాస్ ఏది? ఎల్పిజి. ఘన, ద్రవ, వాయు పదార్థాలు వేటితో వ్యాపనం చెందుతాయి? ద్రవాలలో. వాయు పదార్థాలు వేటితో వ్యాపనం చెందుతాయి? వాయువులతో. జీవుల మనుగడకు ఒక ముఖ్యమైన మరియు అవసరమైన ప్రక్రియ వ్యాపనము. వాయువులు వ్యాపన రేటు ద్రవ ఘన పదార్థాల వ్యాపన రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. పదార్థము దేంతో ఏర్పడుతుంది? చిన్న చిన్న కణాలతో. ఘన, ద్రవ, వాయు పదార్థాల కణాలు వేటి వ్యాపనం చెందుతాయి? ద్రవాలతో, వాయువుల్లోనే. మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత ఎంత? రైట్, 0 degrees Celsius. ద్రవీభవన స్థానం అనగా వాట్ ఈస్ మెల్టింగ్ పాయింట్? ఘన పదార్థాలు సాలిడ్స్ చేంజింగ్ ఇంటూ లిక్విడ్స్ ఎట్ విచ్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ as melting points. ఒక పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణను అధిగమించడానికి అదనపు శక్తిని ఏమంటాం? గుప్తోష్ణము అంటాం, లేటెంట్ హీట్ అంటాం. వాతావరణ పీడనం వద్ద ద్రవాలు బాష్పంగా మారే ఉష్ణోగ్రతను స్థానం అంటాం, బాయిలింగ్. అంటే నీటిని వేడి చేసినప్పుడు ఎప్పుడైతే వాయు రూపంలో మారుతూ ఉంటుందో దాన్ని మనం బాయిలింగ్ అంటాం. మామూలుగా నీటి యొక్క బాష్పీభవన స్థితి బాయిలింగ్ పాయింట్ 100 degree. కొన్ని పదార్థాలు ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితికి, అదేవిధంగా వాయుస్థితి నుండి ఘనస్థితికి చేరేదాన్ని ఏమంటాము? ఉత్పతనము లేదా సబ్లిమేషన్ అంటాము. ఉష్ణోగ్రతను కొలిచే మరో ప్రమాణం ఏది? కెల్విన్. ఘనస్థితిలో గల కార్బన్ డైఆక్సైడ్ని ఏమంటాము? పొడి మంచు. పదార్థ స్థితిని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర వహించేది పీడనము, ఉష్ణోగ్రతలు. ఏదైనా ద్రవం నుండి మరుగు స్థానము కన్నా దిగువన ఏ ఉష్ణోగ్రత బాష్పంగా మారగల దృగ్విషయాన్ని ఎగురుట అంటాము, ఎవాపరేషన్. గాలిలో నీటి ఆవిరి శాతాన్ని ఏమంటాము? ఆర్ద్రత లేదా హ్యూమిడిటీ అంటాము. ప్రమాణ కాలంలో ఒక వస్తువు ప్రయాణించే దూరాన్ని ఏమంటాము? యావరేజ్ స్పీడ్. ప్రమాణ కాలంలో ఒక వస్తువు పొందిన స్థాన భ్రంశాన్ని ఏమంటాం? సరాసరి వేగం. ఒక నిర్దిష్ట సమయం వద్ద ఒక వస్తువు యొక్క వడిని ఏమంటాం? తక్షణ వడి. ఒక నిర్దిష్ట దిశలో వస్తువు గల వడిని ఏమంటాము? వేగము. వస్తువులు తమ చలన స్థితిలో మార్పు వ్యతిరేకించే ధర్మాన్ని ఏమంటాం? జడత్వం. రైట్. ద్రవణంలో తక్కువ పరిమాణంలో కలిగిన ఉన్న పదార్థాలను ద్రవితము అంటాం. ద్రవణంలో ఎక్కువ పరిమాణంలో ఉండే కరిగించుకునే పదార్థాన్ని ఏమంటాము? ద్రవణి అంటాం. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక సంతృప్త ద్రవణంలో కరిగి ఉన్న ద్రవిత పరిమాణాన్ని ఏమంటాం? ఆ ఉష్ణోగ్రత ఉన్న ద్రవణీయత అంటాము. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత ద్రవణంలో ఎంత ద్రవితం కరగగలదో అంతే ద్రవితం కలిగి ఉన్న ద్రవణాన్ని సాచురేటెడ్ సొల్యూషన్ లేదా సంతృప్త ద్రవణం. ఒక ద్రవణంలో గరిష్టంగా కరిగే ద్రవిత పరిమాణం కంటే తక్కువ ద్రవితం కలిగి ఉంటే
అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. ఇవి రెండు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ద్రావణంలో ద్రవిత పరిమాణం తక్కువగా ఉంటే ఆ ద్రవణాన్ని విలీన ద్రవణం డైల్యూట్ సొల్యూషన్. ఒక ద్రవణంలో ద్రవిత పరిమాణం ఎక్కువగా ఉంటే దాన్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటాం. కరగని ఘన పదార్థం మరియు ద్రవ పదార్థం కలిసి ఉండే నిజాయిత మిశ్రమాన్ని ఏమన్నా సస్పెన్షన్స్ లేదా అవలంబనాలు అంటాం. కొలాయిడ్ లేదా కంబాజీ కాబా కణ ద్రవాలను ఎలాంటి మిశ్రాలు? విజాతీయ మిశ్రమములు. కొలాయిడ్ కణాలని ఏమంటాం? విక్షేపణ వ్యవస్థ. కొలాయిడ్ కణాలు విస్తరించిన యానకాన్ని విక్షేపణ యానకం. కొలాయిడ్ కణాలు కాంతి పుంజంను వివర్తనం చెందే ప్రక్రియను ఏమంటారు? టిండల్ ఎఫెక్ట్. ఇది ఇంపార్టెంట్. ఒక ద్రవము మరొక ద్రవంలో పూర్తిగా కలిసిపోతే వాటిని ఏమంటారు? మిస్సిబుల్ లిక్విడ్స్. ఒక ద్రవం మరొక ద్రవంలో పూర్తిగా కలవకుండా నూనె మాదిరిగా ఒకదానిపై ఒకటి పొరలుగా ఏర్పడి సులభంగా వేరు చేయగల ద్రవాన్ని ఏమంటారు? ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. ద్రవ రూప మిశ్రమాలను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతిని డిస్టిలేషన్. రెండు ద్రవ రూప మిశ్రమాలని, రైట్, ఇంపార్టెంట్. రెండు లేదా అంతకంటే ఎక్కువ మిశ్రణీయ ద్రవాలు యొక్క బాష్పీభవన వ్యత్యాసం 25 డిగ్రీ కంటే తక్కువ ఉంటే ఈ రకమైన ద్రవాలను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటాం. కొన్ని పదార్థాల నుండి వాటి అనుఘటకాలు ఏ భౌతిక ప్రక్రియకు కూడా వేరు చేయలేకపోతే అటువంటి పదార్థాలను శుద్ధ పదార్థాలు అంటాం. శుద్ధ పదార్థాలు ఎన్ని రకాలు? సంయోగ పదార్థాలు, మూలక పదార్థాలు. మూలకాలను ఎలా విభజించవచ్చు? లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు. మూత్రంను మరిగించి భాస్వరంను కనుగొనే ప్రయత్నం చేసిన రసవాది ఎవరు? హెన్నింగ్ బ్రాండ్ అనే జర్మన్ రసవాది, కెమిస్ట్. సార్ హంఫ్రీ డేవి కనుక్కున్న మూలకాలు సోడియం, మాగ్నీషియం, బోరాన్, క్లోరిన్ మొదలైన. మూలకం అనే పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించిన వ్యక్తి రాబర్ట్ బాయిల్. మూలకం అనే పదార్థం యొక్క మూల రూపము ఇది రసాయన చర్యలో మరి కణాలుగా విడిపోతుందని నిర్వచించిన లెవోయిజర్. రసాయన చర్యల ద్వారా చిన్న కణాలుగా విడగొట్టలేని పదార్థం యొక్క సూక్ష్మ రూపాన్ని మూలకము లేదా ఎలిమెంట్స్ అంటాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ భిన్న మూలకాలు స్థిర నిష్పత్తిలో రసాయన సంయోగం వల్ల ఏర్పడిన పదార్థాన్ని సంయోగ పదార్థము అంటాం. మూలకాలు మొదటిసారిగా ప్రయోగ నిర్వచనం ఇచ్చిన వ్యక్తి లెవోయిజర్. ఇతను ఫ్రెంచ్ దేశస్థుడు. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు యాంటోనీ లెవోయిజర్. ఒక రసాయన చర్యలో ఏర్పడే క్రియాజన్యాలు ద్రవ్యరాశి ఆ చర్యలో పురుగనే క్రియాజనకాల ద్రవ్యరాశికి సమానం అని చెప్పేది ద్రవ్య నిత్యత్వ నియమము. ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించిన వారు లెవోయిజర్. ఒక నిర్దిష్ట రసాయన సంయోగ పదార్థం ఎల్లప్పుడూ స్థిర భార నిష్పత్తిలో కలిసిన ఒక మూలకాన్ని కలిగి ఉండడాన్ని స్థిరానుపాత నియమం. స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించిన వారు జోసెఫ్ ఫ్రాస్ట్. ఒక పదార్థం యొక్క అన్ని ధర్మాలను ప్రదర్శిస్తూ రసాయన చర్యలో పాల్గొనే అతి సూక్ష్మ కణాన్ని ఏమంటారు? పరమాణు అంటాం, యాటమ్. పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జాన్ డాల్టన్. ఎ న్యూ సిస్టమ్ ఆఫ్ కెమికల్ ఫిలాసఫీ అని బుక్ రాసిన జాన్ డాల్టన్. 2600 ఏళ్లకు పూర్వమే కణదుడు అనే భారతీయ ఋషి పరమాణువుల గురించి వివరించారు. పుస్తకం వైశేషిక సూత్రం. కణదుని అసలు పేరు కశ్యపుడు. కణదుడు అని ఎలా పేరు వచ్చింది? కణ సిద్ధాంతాన్ని చెప్పడం వల్ల. కణదుడు ఏమని ప్రతిపాదించారు? పదార్థం యొక్క అన్ని రూపాలు అణువులని చిన్న కణాలతో నిర్మితమై ఉన్నాయని, ఆ అణువులే మళ్ళీ పరమాణువులని సూక్ష్మ కణాలను నిర్మించారు ప్రతిపాదించారు. యాటమ్ అనే పదము ఏ భాష నుండి పుట్టింది? గ్రీక్ పదం నుండి. ఒక వస్తువు సమవృత్తాకార చలనం ఉండడానికి ప్రయత్నించే ప్రతిఫలాన్ని ఏమంటాం? అవికేంద్ర బలం అంటాం. గురుత్వ ఆకర్షణ సిద్ధాంతం ప్రతిపాదించిన సర్ ఐజాక్ న్యూటన్. రెండు వస్తువుల మధ్య ఆకర్షణ బలం ఉండి ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో వాటి మధ్య విలోమానుపాతంలో ఉండును. భూ ఉపరితలానికి దగ్గరగా చలించే అన్ని వస్తువులు ఒకే త్వరణం కలిగి ఉంటాయి. ఆ విలువ 9.8 మీటర్/సెకండ్². ఒక వస్తువుపై భూమి ఆకర్షణ బలం మాత్రం పనిచేస్తుంటే ఆ వస్తువుని ఏమంటారు? స్వేచ్ఛాపతన వస్తువు అంటారు. వస్తువుపై పనిచేసి భూమి ఆకర్షణ బలాన్ని ఏమంటారు? భారము. స్వేచ్ఛాపతన స్థితిలో వస్తువులు ఏ స్థితిలో ఉంటాయి? భారరహిత స్థితిలో. ఒక వస్తువు యొక్క మొత్తం భారము ఏ బిందువు గుండా పనిచేస్తుంది? ఆ బిందువుని ఏమంటారు?
ఆ వస్తువు యొక్క గురుత్వ కేంద్రము. వస్తువు గురుత్వ కేంద్రం నుండి గీసిన క్షితిజ లంబము దాని ఆధారిత వైశాల్య భాగం గుండా పోయినచే ఆ వస్తువు ఏ సమస్థితిలో లేక స్థిరత్వంలో. డెన్సిటీ సాంద్రత ఈక్వల్ టు మాస్ ద్రవరాశి బై ఘన పరిమాణం. సాంద్ర ప్రమాణాలు గ్రాములు బై ఘనపు సెంటీమీటర్ లేదా కిలోగ్రామ్ బై ఘనపు మీటర్. ఒక వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత లెక్కించడానికి సూత్రం ఏది? వస్తు సాంద్రత బై నీటి సాంద్రత. ద్రవాల సాపేక్ష సిద్ధం లెక్కించిన సూత్రం ఏది? ద్రవం ద్రవ్యరాశి బై అంతే ఘనపరిమాణాలు ద్రవ్యరాశి. ఒక ద్రవంలో ఉంచబడిన ఏదైనా వస్తువు యొక్క ద్రవం సాంద్రత కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది? ఆ వస్తువు ఆ ద్రవంలో తేలుతుంది. 1 సెంటీమీటర్ వైశాల్యం గల భూ ఉపరితలపై పనిచేసే భారము వాతావరణ పీడనం. ఒక ప్రవాహంలో ఉన్న ప్రతి వస్తువుపై ఆ ప్రవాహ ఉత్పత్తన బలంగా కలిగి ఉంటుంది. అది చేసే దాన్ని ఆర్కిమెడిస్ సూత్రం అంటారు. వీరు గ్రీక్ దేశ శాస్త్ర. ప్రవాహంలో ఉంచబడిన ఏ వస్తువైనా ఉత్పన్న బలం వల్ల కనిపిస్తుంది? కొంత బరువు కోల్పోయినట్టు. ద్రవంలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ మునిగిన వస్తువు కోల్పోయినట్టు బరువు తొలగించిన ద్రవం బరువుకు సమానం అని చెప్పేది ఆర్కిమెడిస్ నియమం. ఒక వస్తువు యొక్క స్థితి శక్తి మరియు గతి శక్తి మొత్తాన్ని ఏమంటాం? యాంత్రిక శక్తి అంటాం లేదా మెకానికల్ పవర్ అంటాం. రైట్. శక్తిని సృష్టింపబడదు, నాశనం చెందదు. శక్తి ఒక రూపం నుండి మరొక రూపం, దీన్ని ఏమంటాం? శక్తి నిత్యత్వ నియమం అంట. పని రేటు జరిగే లేదా శక్తి బదిలీ రేటుని సామర్థ్యం పవర్ అంటాము. సామర్థ్యం ఈక్వల్ టు పని బై కాలము. సామర్థ్యానికి ప్రమాణం ఏది? వాట్. ధ్వని గాలిలో అణువులు ముందుకు వెనుక కదలడం ద్వారా ప్రయాణించే చెవిని గ్రహణ సంవేదన కలిగిస్తుందని వివరించిన తత్వవేత్త పైథాగరస్. ధ్వని ఒక శక్తి స్వరూపము. పైథాగరస్ చెప్పిన విషయాన్ని అంగీకరించిన శాస్త్రవేత్త గెలీలియో బెకాన్. మొట్టమొదటిసారిగా గాలిలో ధ్వని ప్రసారాన్ని పూర్తిగా వివరించిన శాస్త్రవేత్త న్యూటన్. శృతి దండకము అనగా ఒక్క శబ్ద అనునాదకము. శృతి దండాన్ని కనుక్కున్నారు ఇంగ్లాండ్ చెందిన సంగీత విద్వాంసుడు జనషోర్. శృతి దండము కంపించినప్పుడు ఎలా అనునాదం వినిపిస్తుంది? ఒక నిర్దిష్ట స్పీచ్లో. సో డియర్ వ్యూవర్స్, ఇప్పుడు దాదాపు మనం ఒక అబౌవ్ 100 బిట్స్ మనం ఫిజికల్ సైన్సెస్ చూసాం. పర్టికులర్లీ ఇవన్నీ కూడా 9th క్లాస్లో ఉన్నాయి. సో ఇవన్నీ మనం క్రోడీకరించి ఒక పద్ధతి ప్రకారం చూసినట్టయితే డెఫినెట్గా రేపొద్దున మీకు ఎగ్జామ్కి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ వ్యూయింగ్ ఆన్ మై ఛానల్. Signing off, your Dr. Kola. Bye-bye.